హాయ్ హలో నేను మీ జూకూరి మహేష్ హైకోర్టు అడ్వకేట్. మనం ఇప్పుడు ఏ వ్యక్తినైనా అరెస్టు చేసి రిమాండ్కు పంపించిన సందర్భంలో అతన్ని రిలీజ్ చేయించడం కోసం చేసేటటువంటి కార్యక్రమాన్నే బెయిల్ పిటిషన్ అంటాము. ఆ బెయిల్ పిటిషన్ ద్వారా రిమాండ్కు లేదా అరెస్టు చేయబడినటువంటి వ్యక్తిని విడుదల చేస్తారు బెయిల్ ద్వారా. అసలు బెయిల్ అంటే ఏంటి అంటే నేరం ఆరోపణ చేయబడినటువంటి వ్యక్తి పొందే తాత్కాలిక రిలీఫ్ ని బెయిల్ అని చెప్తాము. అయితే ఒక వ్యక్తికి నేరం మోపబడిన తర్వాత బెయిల్ వచ్చినంత మాత్రాన అతను నేరం చేయలేదని కానీ బెయిల్ నిరాకరించి కొంత టైం తర్వాత వచ్చినంత మాత్రాన ఆయన నేరం చేశాడని కానీ రుజువైనట్లు కాదు. వ్యక్తిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి కేసు ట్రయల్కి వచ్చి సాక్ష్య పూర్వాపరాలు పరిశీలించిన తర్వాతనే అతనికి శిక్ష పడుతుందా అక్టల్ అవుతుందా అనేది కోర్టు వారు డిసైడ్ చేస్తారు. అయితే ఇప్పుడు తాత్కాలిక ఉపశమనమైనటువంటి ఈ బెయిల్ కు సంబంధించి ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఏంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా కాంపౌండబుల్ అఫెన్సెస్, తక్కువ క్రైమ్ ఉన్నటువంటి చిన్న చిన్న కేసులలో చీటింగ్ కేసు కానీ చిన్న చిన్న అడల్టరీ కేసులు కానీ ఉన్న సందర్భంలో స్టేషన్ వారు ఇచ్చేటటువంటి బెయిల్ నే స్టేషన్ బెయిల్ అంటాము. ఇది అండర్ సెక్షన్ బిఎన్ఎస్ఎస్ ప్రకారము 35 సబ్ క్లాస్ 2 ప్రకారము ఈ యొక్క బెయిల్ ని మంజూరు చేయడం జరుగుతుంది. గతంలో దీన్ని క్రిమినల్ ప్రొసీజర్ 41A నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క బిఎన్ఎస్ఎస్ ప్రకారం 35(2) ప్రకారము స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ బెయిల్ లో ఎన్ని రకాలు అనంటే బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్ అని పేర్కొంటాము. అయితే బెయిలబుల్ అఫెన్స్ అంటే ఏంటి అనంటే 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే అఫెన్స్ ఏదైనా కూడా దాన్ని బెయిలబుల్ అఫెన్స్ గా పేర్కొంటాము. ఈ బెయిలబుల్ అఫెన్స్ లో చీటింగు, అడల్టరీ, చిన్న చిన్న అంటే 7 years కంటే తక్కువ శిక్ష పడేటటువంటి కేసులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ పేర్కొంటాము. అయితే నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అంటాము. ఈ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అనగా 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే కేసుల్నే నాన్ బెయిలబుల్ అఫెన్స్ గా పేర్కొంటాము. ఈ నాన్ బెయిలబుల్ అఫెన్స్ కేసులలో బెయిల్ వేసే సందర్భంలో తప్పనిసరిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి నోటీస్ ఇచ్చిన తర్వాతనే మనము ఈ బెయిల్ ప్రొసీడింగ్స్ లో ముందరికి పోవాల్సి ఉంటుంది. అయితే ఈ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ 7 years కంటే బిలో ఉండేటటువంటి కేసులలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ యొక్క నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనగానే బెయిల్ రాదని కాదు దాని అర్థం. ఈ వర్గీకరణలో బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్ అని చెప్పేసి 2 రకాలుగా విభజించిన సందర్భంలో మాత్రమే దీన్ని నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటారు. ఈ నాన్ బెయిలబుల్ అఫెన్స్ లో హీనియస్ క్రైమ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఉదాహరణకి రేప్, మర్డర్, అటెంప్ట్ టు మర్డర్, హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి హీనియస్ క్రైమ్స్ ని ఈ యొక్క నాన్ బెయిలబుల్ అఫెన్స్ లో చేర్చడం అనేది జరుగుతుంది. అయితే మరొక బెయిలే యాంటిసిపేటరీ బెయిల్. యాంటిసిపేటరీ బెయిల్ అనంటే ఎవరైనా వ్యక్తిని ఖచ్చితంగా అరెస్టు చేస్తారు అని భావించిన ఎడల వారు ఎఫ్ఐఆర్ అయినా ఎఫ్ఐఆర్ కాకపోయినా కూడా వారు ముందే భావించిన ఎడల ఈ యొక్క యాంటిసిపేటరీ బెయిల్ కోసము అప్లై చేసుకోవచ్చును. ఇది 482 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారము ఈ యాంటిసిపేటరీ బెయిల్ అనేది వేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క యాంటిసిపేటరీ బెయిల్లో ముఖ్యంగా మహిళలకు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే ఏదైనా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కానీ వేరే డిస్ప్యూట్లలో భర్త కేసులో ఇన్వాల్వ్ అయిన సందర్భంలో భర్తతో పాటు కావాలని కూడా వారి యొక్క భార్యని ఆ కేసులో ఇంప్లీట్ చేసినప్పుడు ఆమెకి ఆ యొక్క కేసుతో సంబంధం లేదు అని తన భర్తే బాధ్యత వహిస్తాడు, తనకు సంబంధం లేదు అని చెప్పేసి కోర్టులో వారు యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్న సందర్భంలో వారికి బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ యాంటిసిపేటరీ బెయిల్ ఎవరు ఇస్తారు అనంటే జిల్లా స్థాయి
హైకోర్టులలో మాత్రమే యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జిల్లాలోని సెషన్స్ కోర్టు కానీ హైకోర్టు కానీ ఈ యొక్క యాంటిసిపేటరీ బెయిల్ ని వేసుకోవడం జరుగుతుంది. అయితే యాంటిసిపేటరీ బెయిల్ తర్వాత కండిషన్ బెయిల్ అని చెప్తాము. ఈ కండిషన్ బెయిల్ కూడా ఎలా ఇస్తారు అనంటే కోర్టు వారు కొన్ని కండిషన్లు పెట్టి వాళ్ళకు బెయిల్ ఇస్తారు కాబట్టే దీన్ని కండిషన్ బెయిల్ అంటాము. అసలు ఏంటి ఆ కండిషన్లు అంటే దేశం విడిచి వెళ్లి పెట్టరాదని, లేదా ప్రతి సోమవారమో వారంలో ఏదో ఒక వారమో తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం పెట్టాలని, కోర్టు వారు పిలిచినప్పుడు హాజరు కావాలని కొన్ని కండిషన్ల మీద ఇచ్చేటటువంటి బెయిల్ నే మనం కండిషన్ బెయిల్ అంటాము. అదేవిధంగా స్టేషన్ బెయిల్ గురించి చెప్పుకున్నాం. ఈ స్టేషన్ బెయిల్ అనేది సొంత పూచీకత్తు మీద ఇచ్చేటటువంటిదే ఈ యొక్క స్టేషన్ బెయిల్. ఈ స్టేషన్ బెయిల్ మనకిచ్చే సందర్భంలో కూడా కోర్టు వారు పిలిచినప్పుడు రావాలని, వారికి సహకరించాలనేటటువంటి అంశాలన్నీ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో దివాలా తీసినటువంటి వ్యక్తులకు స్టేషన్ బెయిల్ ఇచ్చిన సందర్భంలో తప్పనిసరిగా వాళ్ళ దగ్గర నుంచి బెయిల్ బాండుని వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ బెయిల్లు వివిధ రకాలుగా ఉంటాయి కాబట్టి సందర్భానుసారంగా ఆ యొక్క బెయిల్ పిటిషన్ ని వేసుకొని మంచి అడ్వకేట్ ని సంప్రదించి త్వరగా బెయిల్ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది.